నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా, సర్వే పేరుతో సర్కారు మరో కొత్త కథ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్, జ్వరంతో మంచం పట్టిన ఏజెన్సీ ప్రాంతాలు. హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ కూల్చకుండా హైడ్రాను అడ్డుకుంటున్నదెవరని ప్రశ్నిస్తున్న పబ్లిక్. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికుల నిరసన, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. బుర్కినా ఫాసోలో రెచ్చిపోయిన అల్ ఖైదా ఉగ్రవాదులు, ఉగ్ర కాల్పుల్లో 100 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అటు గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మహిళగా కవిత బెయిల్ కు ఎలిజిబుల్ అంటూ కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇరు పక్షాల వాదనలు విననుంది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, ఏదైతే లిక్కర్ పాలసీ సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసి రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కేసుకు సంబంధించి వాళ్ళ సుప్రీంలో విచారణ రానుంది. విచారణ సందర్భంగా ఇప్పటికే సుప్రీంకోర్టు పలు కీలక ధర్మాసనం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఇది ఈడీ కావచ్చు, ఇటు సిబిఐ కౌంటర్ ఫైల్ దాఖలు చేయకపోవడం అసహనం కూడా వ్యక్తం చేసింది. 22 కల్లా హైకోర్టులో కేసు ధైర్యం ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యమైందంటూ కూడా గత విచారణలో ప్రశ్నించింది. అయితే అంతేకాకుండా గత విచారణలో కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ మహిళగా ఉన్న కవితకు బెయిల్ అర్హురాలు అంటూ వాదించారు. ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేశారని, కవితకు ఇంకా బెయిల్ ఎందుకు ఇవ్వట్లేదని కూడా న్యాయవాదుల ముందు జడ్జి ముందు వాదించారు. ఆ రోజు కేసు విచారణ పూర్తి చేసి ఛార్జెస్ కూడా ఫైల్ చేశారని కోర్టు తెలిసిన కవిత తరపు న్యాయవాది ఇప్పటికే ఈ ఇరువురు వాదనలు విన్నారు. సుప్రీంకోర్టులో గత సిసోడియా కేసు కావచ్చు, అంతకుముందుకు జరిగిన మాగుంట శ్రీనివాస్ సంబంధించిన కేసులు కూడా ఏదైతే వాళ్ళంతా కూడా బయటే ఉన్నారు. వాళ్ళ కావాలని ఒక రాజకీయ కక్షపూరితమైన కుట్రలో భాగంగానే వాళ్ళ కవితను ఇంకా జైల్లోనే వస్తున్నారు. 154 రోజులు అయింది, అయినా కూడా ఎందుకు ఇవ్వట్లేదు, ఎలాంటి ఎవిడెన్స్ లేవని మేము మొదట చెప్తున్నాం. ఇవాళ ఎవిడెన్స్ లేకపోవడంతోనే ఖచ్చితంగా ఇది కేసు అసలు నిరూపితమే కాదు, అయినప్పటికీ కూడా జైల్లో వస్తున్నారని చెప్పేసి కూడా గతంలో వాదన పెట్టారు. అయితే ట్రయల్ కోర్టులో హైకోర్టు తన బెయిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రానుంది. విచారణకు సంబంధించి 11 గంటలకు విచారణకు రానున్నట్లు తెలుస్తుంది. 11 గంటలకు ఇప్పటికే కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇవాళ మరోసారి కూడా వాదనలు వినిపించిన అనంతరం ఇటు ఏదైతే ఈడీ తరఫున, సిబిఐ తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు. వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే నమ్మకం మాత్రం. ఎందుకంటే ఈ కేసు అంతా కూడా మనీష్ సిసోడియా చుట్టే తిరిగింది. మనీష్ సిసోడియా 15 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. ఆయనకే బెయిల్ ఇచ్చినప్పుడు, అతనికే బెయిల్ ఇచ్చినప్పుడు ఎందుకు రాదని చెప్పేసి కూడా ఇవాళ కవిత తరపు న్యాయవాది గతంలోనే వాదించిన నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేది వాళ్ళ తెలుసు. ఏదేమైనప్పటికీ బెయిల్ అయితే పక్కగా వస్తున్నారని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పటికే ఇది అక్రమం చేసి ఇందులో ఎలాంటి లావాదేవీలు జరగలేదు, ఎలాంటి లావాదేవీలను కూడా మేము గుర్తించలేదని చెప్పి ఈడీ చెప్పింది. అంతేకాకుండా సిబిఐ కూడా అదే చెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి వాళ్ళ వాదనలు విన్నారు. వాదన తర్వాత దేనికి సంబంధించి రానున్న మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఈడీకి సంబంధించి, సిబిఐకి సంబంధించి
ఇరువురు కూడా వాదనలు వినిపించనున్నారు. ఇటు కవిత తరపు న్యాయవాది ఇప్పటికే వాదనలు వినిపించారు. మరోసారి కూడా ఈ వాదనలు వినిపించి వాళ్ళ ఏదైతే గతంలో జరిగిన ఏవైతే ఉన్నాయో టార్గెట్ కావచ్చు, ఇటు ఆర్థిక లావాదేవీలపైన విచారణ కావచ్చు, వీటన్నింటినీ కూడా మరోసారి కోర్టు దృష్టికి తీసుకున్నారు. టార్గెట్ ఫైల్ చేయడంలో కూడా అలసత్వం వహించారు, చాలా లేట్ చేశారు. ఎందుకంటే కేసును వీరుగార్చేందుకు ఇవాళ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు అలసత్వం వహించి లేట్ చేసిందని చెప్పేసి కూడా గతంలోనే కవిత తరపు న్యాయవాది చెప్పారు. మరోసారి కూడా దీనికి సంబంధించి చెప్పనున్నారు. వాళ్ళ ఈ వాదనల అనంతరం బెయిల్ అయితే వస్తుందన్న నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే ఇలా బెయిల్కి సంబంధించి ఇరువురు వాదనలు మాత్రం 11 గంటలకు సుప్రీంకోర్టులో వినిపించనున్నారు. కనుక రైట్ లివిల్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అటు గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మహిళగా కవిత బెయిల్కు ఎలిజిబుల్ అంటూ కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విననుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రాష్ట్రంలోని 95 డిపోల పరిధిలో దాదాపు 35,000 మంది కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రాష్ట్రంలోని 95 డిపోల పరిధిలో దాదాపు 35,000 మంది కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తొలుత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు ఉద్యమానికి దిగారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోల పరిధిలో దాదాపు 35,000 మంది కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చినట్టే ఆర్టీసీ కూడా ఇచ్చింది. అందులో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ పూర్తి చేస్తామని, 2 PRCలు బకాయిలతో సహా చెల్లిస్తామని, ఆర్టీసీ అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తామని, దీంతో పాటు ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరించి వచ్చే ప్రభుత్వ PRC పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా అని ఒక్క డిమాండ్ కూడా పరిష్కారానికి నోచుకోలేదని ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆర్టీసీ నాయకులు అందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి తమ హక్కుల సాధనకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలుస్తున్నారు. దాదాపు 35,000 మంది కార్మికులు కూడా నిరసన నల్ల బ్యాడ్జీలు ధరించి తమ డ్యూటీలు
చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులకు ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు శాంతియుత నిరసన తెలుపుతున్నట్టు కూడా ఆర్టీసీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా 3,000 కొత్త నియామకాలు చేపడతామని ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలలు దాటినా కానీ ఇంతవరకు దానికి సంబంధించిన ఎలాంటి ఊసెత్తలేదు కానీ ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో ఉద్యోగాల సంఖ్య పెరగకపోవడంతో కార్మికులు అదనపు డ్యూటీలు చేయాల్సింది 12 నుంచి 15 గంటలు కూడా చేయాల్సి వస్తుందని కూడా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెప్టెంబర్ 10న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ డిమాండే బ్యాడ్జెస్ ధరించి కూడా విధులు నిర్వహించాలని కూడా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నుంచి, అదేవిధంగా అక్టోబర్ 1న హైదరాబాద్ లోని ఇండియా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కూడా సామూహిక నిరాహార దీక్ష నిర్వహించి ప్రభుత్వం ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 డిమాండ్లను కూడా వెంటనే అమలు చేయాలని కూడా చెప్తున్నారు. ఇక ఆర్టీసీ సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విలీన ప్రక్రియ దాదాపు 99% పూర్తి చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడంగానే విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ విలీన ప్రక్రియ సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మాట కూడా చెప్పడం కూడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే కూడా ఈ మా న్యాయమైన డిమాండ్లు వెంటనే కూడా పరిష్కరించాలని కూడా ఆర్టీసీ కార్మికులు ఉద్యమ బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 95 డిపోల పరిధిలో దాదాపు 35,000 మంది కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికుల సమస్యలపై నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి 2 PRCలు ఇస్తామని చెప్పేసి కార్మికుల సమస్యలన్నీ కూడా తీరుస్తామని, అలాగే డిఏ ఏరియర్స్ కానీ మిగతా అన్ని సమస్యలు కూడా బాండ్ పేపర్లు 50% బాండ్ పేపర్లు అవి ఒక్క డ్రైవర్లకు మాత్రమే ఇచ్చి మిగతా స్టాఫ్ అందరికి కూడా ఇవ్వకుండా ఇప్పటికి కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బాండ్ పేపర్ డబ్బులు కూడా అందరికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే సమస్యల్ని తీరుస్తామన్నారో ఏరియర్స్ కానీ డిఏ ఏరియర్స్ కానీ మిగతా సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పారు. కాబట్టి అవన్నీ వెంటనే తీర్చాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవేళ తీర్చని పరిస్థితులు ఉంటే ఉద్యమాలకి మరో దారి తీస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. హైడ్రా ఎపిసోడ్తో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అవుతుందా? హైడ్రాతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్న సర్కార్కు సొంత పార్టీ నేతలపై వస్తున్న ఫిర్యాదుల్ని తలనొప్పిగా మారిందా? ప్రతిపక్ష నేతలను ఆస్తులు కూల్చే హైడ్రా హస్తం నేతలను వదిలేస్తారా? హైడ్రాతో రేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నారా? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్. చెరువులు నాలాలను పునరుద్ధరించడం కోసం హైడ్రాను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని హైడ్రాకు బౌండరీగా పెట్టింది. హైడ్రాకి సీఎం రేవంత్ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా కమిషనర్ గా ఐజీ రంగనాథ్ని నియమించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రులతో పాటు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాల్ని కూల్చివేస్తుంది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలపైన కొరడా జల్పిస్తోంది. అందులో భాగంగానే సినీ హీరో అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్కన్వెన్షన్ సైతం కూల్చివేసింది హైడ్రా. ఇంతవరకు పొలిటికల్ మైలేజ్ బాగానే ఉన్నా కాంగ్రెస్ సర్కార్కి ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విపక్షాలను టార్గెట్ చేయడం కోసం హైడ్రాను వాడుకుంటుంది రేవంత్ సర్కారు అన్న విమర్శలున్నాయి. హిమాయత్ సాగర్ పరిధిలో కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లే చెరువును కబ్జా చేసి కట్టినవి కొన్నైతే మరికొన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉండగా ఇంకొన్ని బఫర్ జోన్లో ఉన్నవి. అందులో హిమాయత్ సాగర్ పరిధిలో ప్రధానంగా మంత్రి పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి ఫామ్ హౌస్లు ఉండగా ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్లున్నాయి. అనేక మంది సినీ తారల గెస్ట్ హౌస్లున్నాయి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది. ఇప్పటికే హైడ్రా మార్కింగ్ కూడా చేసింది. వాటిని టచ్ చేయకుండా కేవలం విపక్ష నేతల నిర్మాణాల్ని కూల్చివేస్తే ప్రజల్లో రియాక్షన్ తప్పదంటున్నారు విశ్లేషకులు.
అయితే బీఆర్ఎస్ నేతలను హైడ్రాతో రేవంత్ సర్కారు టార్గెట్ చేస్తుంది అన్న విమర్శలున్నాయి. హైడ్రాను అడ్డు పెట్టుకుని పార్టీలో చేరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా పెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదైందన్న టాకు ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని చేస్తారనే వాదన ఉంది. అయితే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సకలం చెరువులో భారీ నిర్మాణాలు చేసి విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. వాటిని టచ్ చేసే దమ్ము రేవంత్ సర్కార్కి ఉందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. హైడ్రా పేద ప్రజల ఇండ్లను కూల్చివేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో పులి మీద స్వారీ చేస్తున్నారని, విపక్ష నేతలని టార్గెట్ చేయకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నానని, తన విద్యా సంస్థలు కూల్చివేయొద్దని, కావాలంటే తనపై బుల్లెట్ల దాడి చేయండి అని కోరారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్. మరి రేవంత్ సర్కార్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా? రాజకీయాల కోసమే హైడ్రాను ఉపయోగించి సరిపెడుతుందా? హస్తం నేతల ఆస్తుల్ని టచ్ చేస్తుందా? హైడ్రా దూకుడు ఎంతకాలం అన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతుంది. చూడాలి రేవంత్ సర్కార్ హైడ్రాను ఎంతకాలం దూకుడుగా పనిచేయిస్తుందో. కాంగ్రెస్ ప్రజాపాలనలో బీదల ఇండ్లపైకి బుల్డోజర్లు దుంకుతున్నాయి. ఆక్రమణల పేరుతో పేదోళ్ల నివాసాలను కూల్చివేస్తున్నారు. పోలీసు లాఠీలతో ప్రజా గొంతుకను నొక్కుతున్నారు. కోర్టుల కేసులున్నా, స్టే ఆర్డర్లున్నా సర్కార్ బేఖాతరు చేయడంపై విమర్శలొస్తున్నాయి. రాయదుర్గంలో యూనిటీ మాల్ కోసమే బలవంతంగా భూములు లాక్కుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నది. హైదరాబాద్ రాయదుర్గంలో ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూలగొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నోటీసులు ఇవ్వకుండా తెల్లవారి 7 గంటలకే అధికారులు భారీగా పోలీసు బలగాలతో మోహరించి కోర్టు స్టే ఉన్న స్థలంలోనూ నివాసాలను కూలగొట్టడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కోర్టులో కేసులు, స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వీటిని బేఖాతరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. యూనిటీ మాల్ కోసం పేదోళ్ల ఇండ్లపై బుల్డోజర్లు ఎక్కించారని జనం మండిపడుతున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో సోమవారం కూల్చివేతలు జరిగాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, లిడ్క్యాప్, టీఎస్ఐఏసీ అధికారులు భారీ బందోబస్తు నడుమ 3 నివాసాలు, 5 నిర్మాణాలు కూల్చివేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇళ్లలో ఉన్న సామాగ్రి అంతటిని బయటపడేసి అధికారులు కూల్చివేతకు పాల్పడ్డారు. తమను నిర్బంధించి మరీ ఇండ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి తాము ఈ ఇండ్లలోనే ఉంటున్నాం. ఏటా జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నామని బాధితులు చెబుతున్నారు. పైగా ఈ భూమికి సంబంధించి కోర్టు స్టే కూడా ఇచ్చింది. సోమవారం కోర్టులకు సెలవు ఉండడంతో ఇదే అదనుగా పోలీసులు చుట్టుముట్టి బుల్డోజర్లతో తమ ఇండ్లను కూలగొట్టిండ్రని వాపోయారు. పిల్లలు, రోగులు ఉన్నారన్న సోయి కూడా లేకుండా అధికారులు రాక్షసుల్లా వచ్చి తమ ఇండ్ల మీద పడి కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము ఎక్కడ ఉండాలని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 37.01 ఎకరాల భూమి ఉన్నది. ఇది హైదరాబాద్ టెన్నరీస్ కు చెందినది. దాని పూర్తి హక్కులు తమకు వంశపారంపర్యంగా వస్తున్నాయని కొన్ని కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకుని ఉంటున్నాయి. కాగా ఇవి లిడ్ క్యాప్ కు చెందిన భూములుగా అధికారులు వాదిస్తున్నారు. ఈ భూములపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, లిడ్ క్యాప్, టీఎస్ఐఏసీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఇల్లు కూల్చివేస్తామని సమాచారం ఇచ్చి ఉదయం 7 గంటల్లోపు 100 మంది పోలీసు బలగాలు, బుల్డోజర్లు అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా కొంతమేర సామాగ్రిని వారంతా తీసుకుని బయటకు వచ్చారు. 7 గంటల ప్రాంతంలో కూల్చివేతలు మొదలు కావడంతో బాధితులు లబోదిబోమని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు తమను పక్కకు తీసుకెళ్లి కదలకుండా చుట్టూ మోహరించినట్టు బాధితులు తెలిపారు. గంట వ్యవధిలోనే 3 ఇండ్లతో పాటు సమీపంలోని 5 నిర్మాణాలను నేలమట్టం చేశారు. (1942) తమ పూర్వీకులు హైదరాబాద్ టెన్నరీస్ సంస్థను ఏర్పాటు చేసి అక్కడే నివాసం ఉన్నారని, ప్రస్తుతం అధికారులు కూల్చివేసిన ఇండ్లకు సైతం ఇంటి నెంబర్లతో పాటు కరెంటు బిల్లులు, పన్నుల్ని రెగ్యులర్ గా జీహెచ్ఎంసీకి చెల్లిస్తున్నామని బాధితులు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను పరిగణలోకి తీసుకోకుండా కూల్చివేయడం రాక్షస పాలనకు నిదర్శనమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో యూనిటీ మాల్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి 500 కోట్ల రూపాయలు వచ్చాయని, తమకు భూములు అప్పగించాలంటూ బసరత్ అలీఖాన్ కుటుంబంపై లిడ్ క్యాప్ ఎండీ శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఒత్తిడి చేశారని బాధితులు చెబుతున్నారు. లిడ్ క్యాప్ జీఎం వేణుమాధవ్ ద్వారా చర్చలకు పిలిచినట్టు తెలిపారు. సదరు స్థలం తమ కుటుంబానికి చెందిందని, ఏవైనా సమస్యలుంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలని లిడ్ క్యాప్ యాజమాన్యానికి తెలిపామని చెప్పారు. అయితే మీ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగి ఆ భూమిని మా ఆధీనంలోకి తీసుకుంటామని లిడ్ క్యాప్ యాజమాన్యం బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు. ఇవే బులెటిన్ విశేషాలు.